బుద్ధత్వం చెందటం ఒక చీలిన కుండ ద్వారా వచ్చినటువంటి మంచి విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. రోజు చెరుకు వెళ్ళి తన ఇంటికి నీళ్లు తెచ్చుకునేవాడు. అందుకుగాను 2 కుండలను ఒక కట్టె యొక్క 2 చివర్లా కట్టి ఆ కట్టె మధ్య భాగాన్ని తన భుజం మీద వేసుకుని తీసుకొచ్చేవాడు. కానీ అందులో ఒక కుండకు కొద్దిగా చీలిక ఉంది. రెండవ కుండ చాలా బాగా ఉంది. ఆ రైతు ఆ 2 కుండల్లో నీళ్లు నింపుకుని భుజాన వేసుకుని ఇంటికి వచ్చేలోపు ఆ చీలిన కుండలో సగం నీళ్లు మాత్రం మిగిలి ఉండేవి. ఆ మిగతా సగం దారి పొడవునా కారిపోయేవి. ఇలా దాదాపు 2 ఏళ్లుగా ఆ రైతు ఆ కుండను అలానే వాడుతూ ఉన్నాడు. కానీ ఆ కుండను అతను ఏనాడూ పారేయలేదు. ఒకరోజు రైతుతో ఆ చీలిన కుండ, అయ్యా, నా వల్ల మీకు ఏ ఉపయోగం లేదు, పైగా మీ శ్రమ కూడా నా వల్ల వృధా అవుతోంది. నా చీలిక వల్ల నన్ను మోసుకుంటూ మీ ఇంటికి వచ్చేలోపు కేవలం నేను మీకు సగం నీళ్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అయినా మీరు నన్ను ఏనాడు పగలగొట్టలేదు, ఏనాడు పారేయలేదు అంది. దానికి ఆ రైతు చిరునవ్వు నవ్వి, దారికి నువ్వు ఒకవైపు ఉంటున్నావు, ఆ సరిగ్గా ఉన్న కొండ ఒకవైపు ఉంటున్నది. అయితే సరిగ్గా ఉన్న కొండవైపు ఉన్న రోడ్డుకు ఏ రకమైన పూల చెట్లు లేవు. కానీ నీవుంటున్న దారి పక్కన చూడు, దారి పొడిన పూల చెట్లు పూలతో ఎంత అద్భుతంగా ఉన్నాయో. చెరువు నుండి నా ఇంటి వరకు ఆ పూల మొక్కలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అదంతా నీ వల్లే, నీ చీలిక వల్లే సాధ్యమైంది. అదే నీ చీలిక లేకపోతే ఆ చెరువు నుండి నా ఇంటి వరకు నీళ్లు కారి ఉండేవి కాదు. ఆ పూల మొక్కలు ఇంత అందంగా పెరిగి ఉండేవి కాదు. ఆ పూలు రోజు అమ్ముకొని ఇప్పటి వరకు నేను నా జీవితం సాగిస్తున్నాను. ఇదంతా నీ వల్లే కదా అన్నాడు. చీలిక కొండకు మహా ఆనందమయ్యింది. లోపాలు అందరికీ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఈ లోకల్లో ప్రతిదీ కార్యకారణ సంబంధమే. ప్రతిదానికి ఒక ప్రయోజనం కూడా ఉంది. అది లోపానికైనా కూడా ఆ లోపం యొక్క ప్రయోజనాన్ని గుర్తించాలి. లోపాన్ని తలుచుకొని కృంగిపోకూడదు. కానీ ఆ లోపాన్ని కూడా అద్భుతమైన ప్రయోజనాలకు, ఎదుగుదలకు వినియోగించుకోవడంలోనే అసలైన బుద్ధత్వం దాగి ఉంది. బుద్ధుని చేతిలో పాషాణం, విషం కూడా పాయసం అవుతుంది అని ఒక సామెత ఉంది. అదే మూర్ఖుని చేతిలో పాయసం కూడా పాషాణం అవుతుంది. కాబట్టి అంతా బుద్ధత్వం చెంతల్లోనే దాగి ఉంది. ధన్యవాదములు.